నిన్నటి రోజున మున్సిపల్ పరిధిలో మెట్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి 8వ వార్డులో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఎందుకంటే మధ్యాహ్నము 3కి ఎండ ఉంటుందని 4 వరకు పెట్టుకుందామని మనకు మున్సిపల్ అధికారులు చెప్తే నేను కరెక్ట్ అన్న టైంకి పోయినా 4 వరకు పోయినాక నేను కొబ్బరికాయ కొడుతున్న ముందే తీసుకొని నేను కొట్టవరకు తీసుకొని మరి తన కూడా ఏఎంసీ చైర్మన్ గారు ఉన్నారు మరి తన కూడా కొబ్బరికాయ కొట్టింది. మరి వార్డు కౌన్సిలరు ఇంకో కళ్యాణి అని ఆమె కూడా ఉన్నది. మరి స్థానిక కౌన్సిలర్ 8వ వార్డు భాగ్యలక్ష్మి లేదా నేను అటు ఇటు చూసే లోపలనే కొబ్బరికాయ కొట్టి మరి తొందరగా కత్తెర తీసుకొని రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. సరే మేము అక్కడ ఏమనలే సరే కానీ మరి మన మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి అడిగినా మరి ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది మరి మెట్మానా ఏఎంసీ అంటే లేదమ్మా మన మెట్మా దారిని మనం తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. సరే మరి తీసుకోవాలి మీరు మరి ఎలా మరి మనకు జిల్లా అధికారులు ఉన్నారు కదా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మరి నేను ఒక ప్రోటోకాల్ ప్రకారం లేకుండా మరి స్థానిక కౌన్సిలర్ లేకుండా కూడా రిబ్బన్ కటింగ్ చేసిరని నేను రావడం జరిగింది. మరి అదే పూర్తి స్థాయిలో మళ్ళీ ఇంకో వార్డు కూడా పోతే స్థానిక కౌన్సిలర్ నాకు ఫోన్ చేయడం జరిగింది. మరి మేడం మీరు రాలేరు మరి మీరు లేనిది మేము ఎట్లా ఓపెనింగ్ చేస్తామంటే సరే నేను వస్తున్నాను పోయే వరకు అక్కడ చిన్న కౌన్సిలర్ వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగింది. మరి అదేవిధంగా కౌన్సిలర్ కూడా రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. మరి మళ్ళా 1వ వార్డులో కూడా రగుడులో కూడా మళ్ళీ ధాన్యం కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసుకోవడానికి మళ్ళీ పోయినాము. ఇక అక్కడ ఏమో అంటే ఏం కాలే ఎందుకు వచ్చినావు అని గొడవలు అయితే నేను ప్రోటోకాల్ ప్రకారము నేను ఉండాలని నేను కొబ్బరికాయ కొట్టి కొడుతుంటే నువ్వు ఎందుకు వచ్చినాడు అని ఏఎంసీ చైర్మన్ భర్త అంటే ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఆ మాటకు నేను తర్వాత చెప్తా సమాధానం. ఎందుకంటే మనము మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాము. నేను మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు తన కూడా ఏఎంసీ చైర్మన్ 1 సంవత్సరం ఉంది. మన పరిధిలో వాళ్ళ పరిధిలో ధాన్యం కొనుగోలు అయినప్పుడు మరి నేను ప్రోటోకాల్ ప్రకారము తనకు రెండమ్మ అని కూడా రిబ్బన్ కటింగ్లో కూడా ఆమెను కూడా భాగస్వామ్యం చేసిన. మరి మేము ఒక అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి హంభావం కొద్దీ మేము ఎప్పుడూ మాట్లాడలే. మా పట్టణ శాఖ అధ్యక్షులు కానీ మా పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా మాట్లాడలే. ఒక మహిళని చూడకుండా కూడా వయసు పెద్ద అని చూడకుండా కూడా నేను ఏం మాట్లాడుతున్నావు అన్నందుకు మరి రాలగొడతానని నేను కూడా ఈ ప్రెస్ వీడియో ముందే చెప్తున్నాను. నువ్వు ఎలా మాట్లాడినావో రివర్స్ నేను కూడా నీ పగలగొడతా రాలగొడతా అదే చెల్లు కాకపోతే నువ్వు ఈ రకంగా అధికార పార్టీలు ఉన్నాయని ఆంభావం కొద్ది మాట్లాడుతున్నావు. ఆంభావం ఎప్పుడు పనిచేయది. వయసుకు విలువేయాలి, మనసులకు విలువేయాలి. మనసు అనేది గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే విలువ ఉంటుంది. కానీ నువ్వు ఏదో కుట్ర పెట్టుకొని వేరే రకంగా వేడి కానీ నేనే ముందుంటా అనుకుంటా వాటి ప్రోగ్రాంలు కానీ ఇంకోటి కానీ మరి నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను ఎప్పుడు కానీ ఒక మనిషిని గౌరవించే మాట్లాడతా. నీలాగా అహంకారం కొద్దీ నేను మాట్లాడేప్పుడు నువ్వు ఎలా అన్నావో నువ్వు అలాగని మళ్ళా తిరిగి నేను కూడా చేస్తా. ఎందుకంటే నేను ఒక సంస్కారం ఉన్న మనిషిని, నేను ఒక హోదాలు ఉన్నా. నీలాగా రాలగొడతా పీలగొడతా కంసులను పట్టుకొని తాగచ్చిరు అది ఇదని సభ్యత లేకుండా మాట్లాడా. నీ కాంగ్రెస్ పార్టీలకు నోరు తిరుగుతలేదు. వారికి వీడియో తీస్తుండే వారికి గప్పు వాసన వస్తుంది. కానీ మేము వెంటనే నేను కూడా వీడియో ముందు మాట్లాడినా కానీ అట్లా మాట్లాడలే. నువ్వు మాట్లాడిన మాటలకు తిరిగి మళ్ళా కూడా చెప్తున్నాను. నేను కూడా తిరిగి రాలగొట్టే సత్తా నాకున్నది. ఖచ్చితంగా ఇది నా వార్డు. నేను కొబ్బరికాయలు కొడతా అంటే ఒక చైర్పర్సన్ అయ్యే భర్త జులుస్తోటి అక్కడ నూకి పారేసిండు ఒక దళిత నాయకుడిని, కౌన్సిలర్ని. ఆ వీడియో క్లిప్పింగ్స్ మీకు కావాలంటే ఇస్తా.
అక్కడ నువ్వు దళితమైన కొబ్బరికాయ కొట్టనీయలే, ఇక్కడ నువ్వు ఒక దళిత కౌన్సిలర్ను, వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ను నువ్వు కొబ్బరికాయ కొట్టద్దని చెప్పి ఇట్లా చాటి మీద చేసి నూపిన వీడియోస్ వస్తున్నాయి, మీకు సమర్పిస్తా. అంతేకాకుండా అధికార పార్టీ అనేది అధికారంలో మేము 10 ఏళ్ళు ఉన్నాం. ఏనాడు మాకు సంస్కారం నేర్పిన కేటీఆర్ గారు ఆ సంస్కారంతో మేము 10 ఏళ్ళు బతికినాం. కానీ ఈ అధికార దురుసుతోటి, ఈ అహంకారంతో ఇది సభ్యత కాదు. ఒక చైర్పర్సన్ను ఒక మాట మాట్లాడే హక్కు నీకు లేదు. నీ పోటకాలు ఏందో నీకు తెలుసుకొని మాట్లాడాలి. ఒక చైర్పర్సన్ బూతులు మాట్లాడడం, బూతులు మళ్ళీ ఎదుటోళ్ళ మీద పెట్టడం నీకు తెలివి చదువు జ్ఞానం అనుకుంటున్నావు. కానీ ఆ జ్ఞానం చదువు శాస్త్రం కాదు. ఒక విజ్ఞత రైతులకు ఆమె ఏం మాట్లాడింది, అక్కడ ఏం జరిగింది, ఆ సంఘటన సుద్ధా మా దగ్గర వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. కావాలంటే పత్రికా సోదరులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా మేము జిల్లా కలెక్టర్ గారికి నిన్ననే పెద్ద ఎత్తున రాష్ట్రారోపణ చేద్దామంటే ఖచ్చితంగా కలెక్టర్ మేడం వద్దు రేపు రండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అందుబాటులో లేదు, ఖచ్చితంగా లెటర్ తయారు చేసుకున్నాం. స్థానికంగా నాయకులు, మా కౌన్సిలర్, మా వైస్ చైర్మన్, పార్టీ నాయకులు అందరం కలిసి జిల్లా కలెక్టర్ని కలుపుతాం. తర్వాత ఒకవేళ చర్య తీసుకోకపోతే రాష్ట్ర సిఎస్ గారికి కలిసి సంబంధించిన రాష్ట్ర అధికారులకు కలిసి ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి. అదే కాకుండా మా పార్టీ పక్షాన ఇటువంటి అహంకారం ధోరణి చేస్తే మాత్రం ఇంతకు 4 గంటలు చేసే కెపాసిటీ మా దగ్గర ఉంది. ఉద్యమకారులం ఖచ్చితంగా మీరు 10 మంది ఉంటే మేము 100 మంది తెస్తాం. కాబట్టి నేను చైర్పర్సన్ భర్తగా నేను ఏ కార్యక్రమానికి పోలేదు. నువ్వు చైర్పర్సన్ భర్తగా పోయి చైర్పర్సన్ అడ్డంగా ఉండు, ఇట్లా తిట్టడం చేయడం మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్తా అని చెప్పి పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తున్నాను.